ఇక రోజు పోయే కొద్దీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య ఘర్షణ వాతావరణాలు అక్కడ ప్రభుత్వాన్ని దెబ్బతీసినాయి, అలాగే జగన్ని దెబ్బతీసినాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఓపెన్ సీక్రెట్. ఆయన తెలుగుదేశం అంటే కాదు, పుట్టి పెరిగింది కాంగ్రెస్, అవకాశం కోసం పార్టీలోకి వచ్చారు. సరే, ఆయన మాట్లాడుతున్నట్టు వివాదాస్పదం తెలుగుదేశానికి ప్రయోజనం అవుతుందా అది ఆలోచించుకోవాలి. రెండోది, ఇవాళ ఏకంగా ఏదైతే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించినటువంటి ఫ్లై యాష్ బూడిద దాన్ని ఎల్ఎన్టీకి పంపించడం కోసం ఉద్దేశించినటువంటి లారీల గురించి ఇద్దరు తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంటే కూటమి ఎమ్మెల్యేలే, ఓ పక్కన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, రెండో పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి. మా లారీలు పెట్టుకోవాలంటే మా లారీలు పెట్టుకోవాలి, మాకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే మాకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. దీనికోసం ఏకంగా ఓపెన్ స్టేట్మెంట్లు, ఒత్తిడి, గందరగోళం. ఇది టీవీలలో బ్రేకింగ్లు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం కుదిరింది? చంద్రబాబు గారికి ప్రయోజనం లేదు, లోకేష్ గారికి ప్రయోజనం లేదు, పురంధేశ్వరి గారికి ప్రయోజనం లేదు, బీజేపీ ప్రయోజనం లేదు, తెలుగుదేశానికి ప్రయోజనం లేదు. వాళ్ళిద్దరికి వ్యక్తిగత ప్రయోజనం, వాళ్ళని నమ్ముకున్నటువంటి కొంతమందికి ప్రయోజనం. కానీ డబ్బుల కోసం లేకపోతే ఒత్తిళ్ళు ఏ విధంగా చేస్తున్నారు సంస్థల మీద అన్నటువంటి జనంలోకి వెళ్ళింది కదా. ఇది కావాలని కోరుకుంటున్నారా? ఆలోచించుకోవాల్సి ఉంది.